స్లోగా వేయించుకోవాలి, ఇది లేట్ అవుతుంది. ఆయిల్ పోస్తున్నానండి నేను. మెంతులు అనేవి బాగా వేగాలండి, లేకపోతే చేదు వస్తాయి. 2 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి, కొంచెం ఎక్కువే పడుతుంది కరివేపాకు. అనేది అన్నం వేసుకుని ఈ పచ్చడి అనేది వేసుకుని అలా తినేవాళ్ళు, తల ఒక ముద్ద పెట్టుకునేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు స్పెషల్ వచ్చి మా అత్తయ్య గారు మినప్పచ్చడి చేశారండి, మినుములతో. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని ముందు చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ చాలా తక్కువ అండి. దీని ముందు ఇలా రోట్లో పాతకాలంలాగా చేసుకొని చక్కగా రుబ్బుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకెంతో అమూల్యమైనదండి. నేను మినుములు పచ్చడి చేస్తున్నానండి. 1/2 కిలో మినుములు తీసుకున్నాను. శుభ్రంగా ఏరుకుని కడుక్కుని ఆరబెట్టుకోవాలండి. కొంచెం రజన ఉంటుంది మట్టి. ఇదిగోండి 1/2 కిలో తీసుకున్నాను. దాని కొలత ప్రకారం నేను చెప్తానండి. ఇప్పుడు 1/2 కిలో మినుములు తీసుకున్నానండి. కళాయిలో వేసుకుని వేయించుకుంటున్నాను నేను. ఇవి చిన్న సెగ మీద వేయించుకోవాలండి. ఇవి సెగ మీద పెట్టుకోకపోతే పచ్చిగా పైకి ఏగినట్టు ఉంటాయి, కానీ లేకపోతే ఏగవండి అసలు. స్లోగా వేయించుకోవాలి, ఇది లేట్ అవుతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి మినుములు వేగుతుంటే వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసనే అర్థం అవుతుంది వేగినయా లేదా అని. కాకపోతే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడినవి అని మాడవు, కానీ కలర్ రావాలి. కలర్ వస్తేనే బాగుంటుంది పచ్చడి. కొంచెం పచ్చిగా ఉన్నా పచ్చి వాసన వస్తుంది, నిలవ ఉండదు పచ్చడి. మినుములు అనేది వేగిపోయినాయండి. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలండి. తీసేస్తున్నాను. 1/2 గంట సేపు పట్టిందండి నాకు ఈ మినుములు వేయించుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టుకుని ఎండుమిర్చి వేయించుకుంటున్నానండి. బొగ్గులు అయితే మంచి సగం మీద ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ముందుగా 2 గరిటెలు ఆయిల్ పోస్తున్నానండి నేను. తర్వాత 12 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఊరికే ఎగిపోతాయండి ఎండుమిర్చి, చూసుకుంటూ ఉండాలి. కలర్ వస్తే బాగోవు. బొగ్గులు కదండి, సెగ ఎక్కువగా ఉంటుంది. ఎండుమిర్చి అయితే వేగిపోయినాయండి. పక్క తీసేసుకుందాం. ఒక 1/2 చెంచా మెంతులు కూడా వేస్తున్నానండి. ఒక 1/2 చెంచా ధనియాలు వేస్తున్నాను. ఈ 2 కూడా వేయించుకుంటున్నాను. మెంతులు అనేవి బాగా వేగాలండి, లేకపోతే చేదు వస్తాయి. నేను బొగ్గుల మీద చేసుకుంటున్నాను కదండి, ముందుగానే తాలింపు వేసుకుంటున్నాను. మూడు ఎండుమిర్చి చేసుకుంటున్నానండి. రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువే పడుతుంది కరివేపాకు.
ఒక అర చెంచా ఇంగు వేసుకుంటున్నానండి. తాలింపు అయితే వేగిపోయినాయండి. పక్కన పెట్టుకొని పచ్చడి రుబ్బుకుందాం. ఇప్పుడు పచ్చడి రుబ్బుకుందామండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. మినువులు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి, 1 స్పూన్ జీలకర్ర, పచ్చడి కావలసినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చడి రుబ్బుకుందామండి. ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలతో పాటుగానే ధనియాలు, మెంతులు కూడా వేసుకున్నాం. అవి కూడా వేసేస్తాం. మెంతులు అనేవి పచ్చిదానం ఉండకూడదండి, బాగా వేగాలి మెంతులు. లేకపోతే పచ్చిదానం ఉంటే చేదొస్తుంది పచ్చడి, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి చింతపండు కూడా వేసేస్తున్నాను, మినువులు కూడా వేసేస్తున్నానండి. ఉండవు నిదానంగా రుబ్బు, రుబ్బుతాయి. కారపొడి ఫ్లేవర్, కారపొడి స్మెల్ వస్తుంది. చక్క ఏగుతాయి కదా రాజీ. ఈ మినపప్పు పచ్చడి అనేది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేసేది. ఈ పచ్చడి మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేస్తే ఎంత కమ్మగా ఉండేది తెలుసా. అప్పట్లో చాలా తినేవాళ్ళం అన్నం, చిన్నపిల్లలం కదా, 2-3 సార్లుగా తినేవాళ్ళం కదా. ఈ పచ్చడే చేసి పెట్టేది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ. అంటే నాకు జేజమ్మ అవుతుంది అనమాట. అది గుర్తొచ్చి ఇవాళ పెద్దవాళ్ళ వంట కదా ఇది. ఇది పాతకాల పచ్చడి అండి, చాలా పాతకాల పచ్చడి. చిన్నపిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ పెడితే చాలా నడుంకు బలం అండి ఈ పచ్చడి. కారపొడి ఎలా పెట్టుకుంటున్నారో అంతకంటే ఎక్కువ బలాన్ని ఇస్తుందండి ఈ పచ్చడి. చాలా మంచిదండి ఈ పచ్చడి. కొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ రెసిపీని ఎవరు ట్రై చేసి ఉంటారో. మీలో కనుక ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నలిగే కొద్దీ వాటర్ ఎక్కువ పడతాయండి ఇందులో. నలిగే కొద్దీ పడతాయి, 1 లోటాడు పడతాయండి, 1/2 లీటర్ వరకు పోసుకుంటూనే ఉండాలి. పొట్టు తీసిన మినువులు వాడతారండి, అది కాదండి, మినువులు పొట్టున్నాయే వాడుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. రుబ్బటానికి కూడా టైం పడుతుందండి, మిక్సీలో వేసుకునే కంటే రోట్లో వేసుకుంటేనే కమ్మగా ఉంటాయండి. నేను రుబ్బనా? ఈ స్టేజ్లోనూ చెంచా జీలకర్ర వేస్తున్నానండి. పచ్చడికి కావలసినంత ఉప్పు వేస్తున్నానండి, సరిపోతే తర్వాత చూసుకుని వేసుకుంటాను. ఈ పచ్చడి అనేది బయట పెట్టుకుంటే 4-5 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజులు ఉంటుంది. చెడనే చెడదండి ఈ పచ్చడి. అన్నం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ముద్దలో చెంచాడు వేసుకొని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. హెల్దీ కూడా, తినేవాళ్ళకి చాలా కమ్మగా ఉంటుందండి. ఈ మినపప్పు పచ్చడికి ఈ బెల్లం ముక్క వేసుకుంటున్నానండి. మీకు వద్దు అనుకుంటే మానేసేయండి, పర్వాలేదు, అంత ఇబ్బంది ఏం లేదు. నేను మాత్రం చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. పచ్చడి అయితే రుబ్బేసానండి. తీసే ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ముందు వేసుకోకూడదు. 2 నిమిషాలు రుబ్బుకొని తీసేసేయాలండి. ఇంకా మెత్తగా నలగకూడదండి వెల్లుల్లిపాయలు.
రాజీ, ఈ ఉమ్, పచ్చడి ఇలా చేసుకున్నాం కదా, ఆ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎన్ని ఉన్నా సరే, ఒక్క టీ గ్లాస్ ఉన్నా సరే 2 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా పచ్చడి నూరుకుంటే ఆ రోజుకి కూరగాయలు వెళ్ళిపోతే కమ్మగా ఉంటుంది రాజీ. అసలు పచ్చడి చాలా బాగుంటుంది. ఏ కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే ఒక పూట ఎలా మారిపోతుంది. పచ్చడి అయితే అయిపోయింది, తీసేస్తున్నాను. కష్టం అనుకోకుండా రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా కమ్మగా ఉంటాయి రాజీ. చక్కగా ఇట్లా రుబ్బుకుంటే కష్టం అనేది మర్చిపోతాం తెలుసా. పచ్చడైనా ఏదైనా కమ్మగా ఉంటే ఉమ్. మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. ఎంత ఒక్క 10 నిమిషాల పాటు కాసేపు రోల్ దగ్గర కూర్చుంటే చక్కగా అయిపోతుంది పచ్చడి. ఇలానే పల్లీలు చట్నీ చేసుకోవచ్చు, పెసలతో కూడా చేసుకోవచ్చు రాజీ. ఉమ్. ఇదిగోండి, పచ్చడి అనేది ఇలా బరగ్గా ఉండాలి. బాగా మెత్తగా ఉన్న అల్లంలో కలుపుకుంటే బాగోదండి. ఇది అట్టులోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పట్టుద్దండి పచ్చట్లోకి. రాజీ, పచ్చడి అంతా రుబ్బేసాం కదా, ఈ రోట్లో అనేది అన్నం వేసుకుని, ఇదిగో అన్నం వేసుకుని ఈ పచ్చడి అనేది వేసుకుని అన్నం, ఇదిగో ఈ పచ్చడి అనేది వేసుకుని ఇలా కలుపుకొని రోట్లో వేసుకుంటే, ఇలాగా పూర్వకాలంలో ఇలాగే రోటి దగ్గరే తినేసేవాళ్ళు అన్నం. ఇలా కలుపుకుని రోట్లోనే తినేవాళ్ళు అన్నం. నోరు ఊరిపోతుంది. ఆ. చూసావా, అలా తినేవాళ్ళు, తల ఒక ముద్ద పెట్టుకునేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు చూడండి నాకు కలిపి అన్నం పెట్టారు. ఇలా ఎంతమందికి అదృష్టం ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దానండి. చాలా బాగుంది. చాలా అదిరిపోయింది రాజీ, చాలా చాలా బాగుంది. టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్. రేపు దోశలు వేస్తాను, దోశలో తినే కూడా కొద్దీ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి, ఇదిగోండి. రోటి దగ్గర తినడం ఇంకా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఆ మీరు కూడా టేస్ట్ లెవెల్ చేసుకుని ఇంకొక లెవెల్ కామెంట్ ఉందండి. చేయండి. చాలా బాగుంది, చేసుకుని తినండి. కందిపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి చాలా ఒంటికి ఆరోగ్యం అండి. చక్కగా చేసుకుని తినచ్చు.